112వ శ్లోకం. విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము విమర్శరూపిణి. ఇది 548వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విమర్శరూపిణ్యై నమః అని చెప్పాలి. విమర్శ అంటే వివేచనను, రూపిణి రూపముగా గలది, మేల్కాంచిన జ్ఞాన బిందువును చిత్ బిందువని, జ్ఞాన వికాస వైభవాన్ని సూచించే బిందువును ప్రకాశ బిందువని, ఆ వైభవ విశ్లేషణను సూచించే బిందువును విమర్శ బిందువని సమన్వయపరుచుకోవచ్చు. చివరిదైన విమర్శ బిందువుకు సంబంధించిన స్వరూపంగా అమ్మవారు ఈ నామంలో చెప్పబడుతుంది. దృశ్యమాన బ్రహ్మాండ సంబంధమైన, పిండాండ ఆత్మ సంబంధమైన ఆత్మానాత్మ వివేచన, అవస్థాత్రయ వివేచన, పంచకోశ పంచభూత సప్తధాతు షట్చక్రాది విషయ విజ్ఞానాత్మక విమర్శ వివేచన అంతా అమ్మవారి ఈ విమర్శ బిందు వికసం వల్ల కలుగుతుంది. జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపము అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము విద్యా. ఇది 549వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విద్యాయై నమః అని చెప్పాలి. విద్ ప్లస్ యా. విద్య అంటే జ్ఞాన, అంటే రూపిణి, తెలియచేసేది, తెలుసుకునేది, తెలియబడేది ఏ ఒక్కటైతే ఉన్నదో అది విద్య. తెలుసుకోవలసిన దాన్ని విద్య అంటారు. వివేకం కలిగిన మానవునిగా పుట్టినందుకు పరమాణువు నుండి పరమాత్మ వరకు, మనస్సు నుండి మహత్తు వరకు విస్తరించి ఉండే ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞాన సముచ్చయాన్ని విద్య అంటారు. జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృస్వరూపిణి అయిన అమ్మవారే విద్య. తర్వాతి నామము వియదాది జగత్ప్రసూః. ఇది 550వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వియదాది జగత్ప్రసవే నమః అని చెప్పాలి. వియత్ ప్లస్ ఆది అంటే వియదాది. ఆకాశము మొదలైన పంచభూతాత్మకమైన జగత్ ప్రపంచమును, ప్రసు అంటే చక్కగా స్పృజించున్నది. వ్యాపస్తేజో వాయురాకాశదులన్నీ తెలుసుకునే వాడికి అంటే నేనుకు తెలియబడేదానికి అంటే ప్రపంచానికి మధ్య ఉండే పొరలు తెలుసుకునే వాడికి తెలియబడాల్సింది స్పష్టంగా తెలియబడటం కోసమే మధ్య ఉండే ఈ పంచభూతాలైన పొరలను అమ్మవారు సృజించింది. ప్రపంచం ఈ పొరల ద్వారానే తెలియబడుతుంది తప్ప ఇంకో మార్గము లేదు. అత్యంత స్థూలమైన పృథ్వీతత్వం నుండి క్రమక్రమంగా సూక్ష్మతత్వాలను అవగాహనపరుస్తూ చిట్ట చివరకు జగత్తు కారణమైన అత్యంత సూక్ష్మతత్వాన్ని కూడా తెలుసుకునేట్లు అమ్మవారు చేస్తుంది. ఆకాశాదులు అనే పంచభూతాలతో కూడిన జగత్తును సృజించినది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సర్వవ్యాధి ప్రశమని. ఇది 551వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వవ్యాధి ప్రశమనైన్యమః. సర్వ అంటే సకల వ్యాధి, ఆది అంటే వ్యాధులకు, ప్రశమని అంటే చక్కగా శమింపచేయునది అని అనగా నివారించున్నది. వ్యాధులను ఒక రకంగా బాధలనే చెప్పుకోవాలి. బాధలంటే దేహానికి సంబంధించినవి, వాక్కుకు సంబంధించినవి, మనసుకు సంబంధించినవి అని 3 రకాలుగా ఉంటాయి. వీటిని స్థూల, సూక్ష్మ శరీర బంధాలు అంటారు. సాధారణంగా స్థూల శరీరానికి వచ్చే బాధలను, వ్యాధులను, మనసుకు సంబంధించిన వాటిని ఆదులని అంటారు. మానసికమైన రుగ్మతలని భవరోగాలని కూడా అంటారు. కళ్ళు మండుతున్నాయి అన్నప్పుడు నిజంగా కళ్ళు మండుతూ నీళ్లు వస్తుంటే అది రోగం క్రిందికి వస్తుంది. ఎవరిని చూసినా కళ్ళు మండుతున్నాయి, కడుపు మండుతుంది అంటే అవి భవరోగాల క్రిందికి వస్తాయి. ఈ 2 రకాల వ్యాధులను అమ్మవారు శమింపచేయగలరు. అయస్కాంతంలో అయస్కాంతత్వం కానీ మిగిలిన పదార్థం ఉంటే అది ఆ అయస్కాంతానికి వ్యాధి కారణం అవుతుంది. అలాగే ఆరోగ్యానికి సరిపడే పదార్థాలు కాక పడని పదార్థాలు స్వీకరించడం వలన అవి అనారోగ్య కారణాలు అవుతాయి. అలాగే ఇంద్రియాలకు, మనస్సుకు సంబంధించిన విషయాలలో కూడా పడని వాటిని గ్రహిస్తే మానసికమైన వ్యాధులు వస్తాయి. శుద్ధమైన ఆత్మలక్షణాలకు వ్యతిరేకంగా రాగ, ద్వేష, అసూయ, అనుమానాదుల వల్ల భవరోగాలు వస్తాయి. ఇవన్నీ అజ్ఞానం వలన, అవివేకం వలన తెచ్చుకునే ఆది వ్యాధులే అవటం వలన అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి అజ్ఞానాన్ని, అవివేకాన్ని పోగొట్టి అన్ని రకాల వ్యాధులకు ఉపశమనాన్ని కలుగజేసే శుద్ధాంతరంగునిగా ఎటువంటి భక్తునైనా తీర్చిదిద్దుతుంది. సో ఈ శ్లోకంలోని తర్వాతి నామము చివరి నామము సర్వమృత్యు నివారిణి.
ఇది 552వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వమృత్యు నివారిణ్యైన మహా అని చెప్పాలి. మృత్యువు అంటే మరణము అని సూటి అయిన అర్థము. జన్మించిన ప్రతి జీవికి ఆ జన్మలో మృత్యు ఉంటుంది. అయితే ఆ మృత్యువు ఒకేసారి ఉంటుంది, కానీ ఎక్కువ సార్లు ఉండదు. కానీ పిరికి వాళ్ళు ఎన్నోసార్లు మరణిస్తారు. అయితే ఈ మరణం నిజమైన అర్థంలో మరణం కాదు. మృత్యువును గురించిన భయాన్నే మృత్యువుగా ఈ సందర్భంలో చెప్పారు. ప్రపంచంలో చాలామంది ఈ పిరికి వర్గంలోకే వస్తారు. వారికి కష్టం వచ్చినప్పుడల్లా, బాధ వచ్చినప్పుడల్లా, దుఃఖం వచ్చినప్పుడల్లా చావరు, కానీ దాదాపు చచ్చేంత పని జరుగుతుంది. రేపు నీళ్లు రావుట అనంగానే చచ్చామని ఒకసారి చేస్తారు. పిరికితనానికి సంబంధించిన ఎన్నో విధాలుగా ఉండే మృత్యుభీతిని అమ్మవారు నివారిస్తుంది. నిజంగా మృత్యువు వచ్చేది పదార్థమైన దేహానికే కానీ పరమాత్మ అంశ అయిన ఆత్మకు మృత్యు ఉండదు కదా అనే జ్ఞానోదయం కలగజేసి ఈ జ్ఞానోదయంతో అనవసరంగా కలిగే మృత్యుభీతిని నివారిస్తుంది అమ్మవారు. మృత్యు అనేది ఒకసారే ఉంటుంది. మృత్యు భీతులు చాలా ఉంటాయి. సర్వ మృత్యు నివారిణి అన్న ఈ నామంలో సర్వ అనే విశేషణ పదానికి అన్ని రకాలు లేదా అన్ని విధములైన అని అర్థము. కాబట్టి ఈ సర్వపదం ఎన్నో రకాలుగా ఉండే మృత్యుభీతులకు సంబంధించిన విశేషణ పదమే అవుతుంది, కానీ ఒకేసారి జరిగే మృత్యువుకు సంబంధించిన విశేషణ పదం కాదు. మృత్యువులు కూడా సకాలంలో వచ్చేవి, అకాలంలో వచ్చేవని 2 రకాలుంటాయి. కాలధర్మాన్ని అనుసరించి సహజంగా వార్ధక్యానంతరం వచ్చేవి సకాల మృత్యువులు. ఇవి సకాల మృత్యువులే కాకుండా సకారణ మృత్యువులు. సకారణమైనవి ఎందుకంటే మన జీవితం ఈ 2 మరింత అందంగా ఉండేందుకు దేవుడు మన జీవితం అనే పుస్తకంలో మరణం అనే అధ్యాయం కూడా పెడతాడు. వార్ధక్యంలో మన శరీరం అందంగా ఉండదు. పంచేంద్రియాలు, మన బుద్ధి, చిత్తాదులు సరిగా పనిచేయవు. జీవితంలో ఆనంద స్పర్శ అనుభూతి తగ్గుతుంది. అందుకని తిరిగి అందంగా శరీరం తయారవడం కోసము, జీవితంలో ఆనంద స్పర్శ పునఃప్రతిష్ఠ జరగడం కోసము, నవోన్మేషమైన కొత్త దేహాన్ని ఏర్పాటు చేయడం కోసము పాత దేహానికి స్వస్తి చెప్పి మరణాన్ని ఏర్పాటు చేస్తాడు. అవసర నిమిత్తం దేహానికి కలిగే ఈ ఏర్పాటును సకాల మృత్యువు అంటారు. ఇటువంటి మృత్యువు ఆసన్నమైనప్పుడు కూడా ఏమాత్రము ఆదుర్దా భీతి లేకుండా దేహాన్ని త్యాగజేయగలిగే నిస్సంగ స్థితిని ఇచ్చి మృత్యు నివారణ చేస్తుంది అమ్మవారు. ఒక్కొక్కప్పుడు బాహ్యంగా మనకు కారణం తెలియకపోయినా అకాలంగా మృత్యువు సంభవిస్తూ ఉంటుంది. ఇది కూడా సహేతుకమైనది కాకపోతే అకాల మృత్యువు కిందికే వస్తుంది. ఇటువంటి కారణరహిత అకాల మృత్యువులన్నింటినీ అమ్మవారు ఆమె భక్తులకు రాకుండా నివారిస్తుంది. సకల మృత్యు భయాలను పోగొట్టునది అని ఈ నామానికి అర్థము.